నమస్తే TG5 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ దళిత కార్పొరేటర్ సౌందర్య విజయ్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. తమ డివిజన్ లో రోజువారీ పనులు కార్పొరేషన్ సిబ్బంది చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోడ్లు డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందంటూ వాపోయారు. రోడ్ల క్లీనింగ్, మురుగునీరు తొలగించడం, దోమల ఫాగింగ్, బ్లీచింగ్ వంటి పనులు చేపట్టాలని సిబ్బందిని ఎన్నిసార్లు కోరినా చేయడం లేదన్నారు. ఒక దళిత కార్పొరేటర్ కావడం వల్లనే తమను సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ కార్పొరేషన్ కమిషనర్ ఎదుట వాపోయారు. తక్షణమే తమ వార్డులో రోజువారీ కార్యకలాపాలు చేపట్టాలంటూ విన్నవించారు. 35 డివిజన్ లెల్లినగర్ ప్రాంతం గురించి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చినాము. మా డివిజన్లో రోజువారీ ఆ యొక్క సమస్యలు తీరడం లేదు. డ్రైనేజీ సమస్యలు కానీ, మంచినీళ్ళు, మురికి నీళ్లు అక్కడక్కడ ఉండేసి దోమల వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రోజు వచ్చి మా ఇంటి దగ్గరికి చెప్తే వాళ్ళకి మేము ఏం చెప్పాలో సమాధానం అర్థం అవ్వట్లేదు. అందుకే ఈరోజు కమిషనర్ వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఏమి కూడా మాకు పట్టించుకోవడం లేదు. దీని మీద మేము చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ధర్నా చేయాల్సి నిరసన వ్యక్తం చేసి, డ్రైనేజీలు పగిలిపోయి అక్కడక్కడ మురికి నీళ్ళు అన్నీ అట్లనే ఉండిపోయినాయి. మట్టి కుప్పలు ఎత్తారు. మంచినీళ్ళల్లో మురికి నీళ్ళు కలిసి ఆ జనాలు ఎట్లా తాగుతారు? అవి చిన్న చిన్న సమస్యలు పట్టించుకోమన్నా కానీ ఇక్కడ ఈ సిబ్బంది వీళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఒకరికి చెప్పమంటే ఇంకొకరికి చెప్పమంటారు. అందుకనే ఇక్కడ వచ్చేసి మేము ఈరోజు నిరసన వ్యక్తం చేశాను. ఈ సమస్యలపైన మీరు మేయర్కు, డిప్యూటీ మేయర్కి ఏమన్నా సమాచారం ఇచ్చారా? చెప్పడం జరిగింది కానీ వారు దీనిపైన ఎటువంటి మాకు చర్యలు తీసుకోలేదు. కమిషనర్ గారితో మేము మాట్లాడాము. ఏం చెప్పింది కమిషనర్? వారం రోజుల్లో మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ వారం రోజుల్లో లేకపోతే ఈ లేనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలను తీసుకొని వాళ్ళకి ఏం సమాధానం చెప్పట్లేదు కాబట్టి వాళ్ళనే తీసుకొని ఇక్కడ వచ్చి ప్రజల సమస్య కాబట్టి ప్రజలనే వచ్చి వాళ్ళతో అడుగుపిస్తాము. ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం కూడా. మేము ఏదైతే ఈరోజు నిరసన మేము తెలియజేసినామో కేవలము మా పనులు జరగటం లేదు కాబట్టి మున్సిపల్ పైననే మేము సిబ్బంది మీదనే మేము ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.